పైన ఓట్లు ముస్లింలే ఉన్నారు. అవన్నీ ఈవిడికి గంపకొత్తగా పడి ఇంకొక 40 స్థానాల్లో 40% ఓట్లు ఉన్నాయి. అక్కడ గంపకొత్తగా ఈవిడే గెలుస్తూ ఉండేది. దాదాపు 100 సీట్లు ఈవిడికి ఫిక్స్డ్ అనమాట. అయితే ఈ దఫా ఏమైందంటే ముస్లిం ఓట్లలో 6 మంది చీల్చుకున్నారు. ముస్లింలు కాంగ్రెస్కి కూడా ఓట్లేశారు, ముస్లింలు కమ్యూనిస్టులకు కూడా ఓట్లేశారు. అలాగే ఇప్పుడు ఆడెవడో అక్కడ బాబ్రీ మసీద్ కడతానని ఒకడు వచ్చాడు కదా ముందుకి, వాడు ఒక పార్టీ పెట్టాడు, వాడికి కూడా వేశారు అక్కడ. ఇలా నలుగురికి చీలిపోయింది ముస్లిం ఓట్లు. అదే నియోజకవర్గంలోని హిందువులందరూ పోలరైజ్ అయ్యి బీజేపీకి ఓటేశారు. అక్కడ దెబ్బ కొట్టింది ముస్లిం ఏరియాలో. 100 సీట్ల దగ్గర ఆవిడ చెప్పే 100 అక్కడే తేడా. ఆ డేటా చూస్తే అర్థమైపోతుంది. ఇవాళ డేటా అంత క్లియర్గా ఉంది కదా. నెంబర్ 2 వచ్చేటప్పటికి అసలు సిసలైనటువంటి అంశం మహిళలు. ఇదివరకు మా ఆత్మగౌరవానికి ప్రతీక అనుకునేవాళ్ళు, కానీ అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం, పైగా అత్యాచారాలు చేసిన వాడు తమ పార్టీ వాళ్ళే కావడం, వాళ్ళని కాపాడుకొచ్చే ప్రయత్నం చేయటం, ఇది మమతా బెనర్జీకి అతిపెద్ద మైనస్ అయింది. మహిళ ఉండి మహిళల మీద అత్యాచారం చేసిన వాళ్ళని ఈ మహిళా ముఖ్యమంత్రి కాపాడుకురావడమా ఇది. దీంతో పాటు సందేశ్ ఖాళీ ఉదంతా కిందసారి ఎన్నికల ముందు బయటకు వచ్చిన హషప్ చేయగలిగింది ఈవిడ. తర్వాత అది బాగా పాపులర్ అయింది. సొంత పార్టీ కార్యకర్తలు నాయకుల్నే నీ భార్య నా దగ్గరికి పంపించు అనేటటువంటి దరిద్రం.